విద్య అనేది మన జీవితాన్ని మార్చే గొప్ప శక్తి. ఆ శక్తిని అందించే పవిత్ర స్థలం జెడ్పీ హైస్కూల్ గున్నంపూడి. మా పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సౌకర్యవంతమైన తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాల, గ్రంథాలయం, డిజిటల్ క్లాసులు వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఈ పాఠశాల ప్రత్యేకతల గురించి ప్రధానోపాధ్యాయులు ఏమి చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గున్నంపూడి యందు జాయిన్ చేయుటకు ఉత్సాహపడుతున్న తల్లిదండ్రులకు మరియు జాయిన్ అవుటకు ఉద్యుక్తులవుతున్న విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ఈ సందర్భంగా మా పాఠశాల యొక్క ప్రత్యేకతను నేను మీతో పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మా పాఠశాల యందు విశాలమైన తరగతి గదులు అమర్చబడి ఉన్నవి. ప్రతి తరగతి గది యందు కూడా ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు ఐఎఫ్పి ప్యానల్ కూడా అమర్చబడి ఉన్నవి. ఐఎఫ్పి ప్యానల్ ద్వారా విద్యాబోధన జరుగుతున్నది. అదేవిధంగా అధునాతనమైన సైన్స్ ల్యాబ్ మా పాఠశాల యొక్క ప్రత్యేకత. ప్రతి వారము కూడా కంప్యూటర్ క్లాసులు కూడా నిర్వహించబడుచున్నవి. అందులో భాగంగా 3 ల్యాప్టాప్లు కూడా పాఠశాల యందు మేము అమర్చబడి ఉన్నవి. ఆ ల్యాప్టాప్ల ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నందు డిజిటల్ శిక్షణ అన్నది కూడా మేము అవలంబిస్తున్నాము. మరి అదేవిధంగా చూసుకుంటే క్రీడల పరంగా పాఠశాలను విశాలమైన క్రీడా ప్రాంగణం ఉన్నది. మొన్న డిఎస్సిలో అపాయింట్ అయిన పిఈటి సన్యాసరావు గారి ఆధ్వర్యంలో ఖోఖో, వాలీబాల్ ఈవెంట్స్లో శిక్షణ ప్రతి విద్యార్థికి కూడా తర్ఫీదు ఇవ్వడం జరుగుతున్నది. ఎకడమిక్స్ ఆర్ గుడ్ ఎట్ ఎకడమిక్స్లో ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఐఐటి ఫౌండేషన్ క్లాసులు కూడా నిర్వహించబడుచున్నవి. మరి అకాడమిక్స్లో వెనకబడి ఉన్న విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్ అవుట్ ఆఫ్ స్కూల్ అవర్స్ ప్రతిరోజు కూడా 4 నుంచి 5 గంటల వరకు వారికి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించబడుచున్నది. మరి మా పాఠశాల జాయిన్ అయిన ప్రతి విద్యార్థి 10వ తరగతి అయిన వెంటనే 10వ తరగతి సర్టిఫికెట్తో పాటు ఏదో ఒక అంశంలో అనగా కంప్యూటర్ శిక్షణ కానీ, బైక్ మెకానిజంలో కానీ, ఆడపిల్లలు అయితే స్వింగ్ మిషన్ కుట్టడంలో మెలుగువలు కానీ ఏదో ఒక స్కిల్తో సర్టిఫికెట్తో పాటు పాఠశాల ఆవరణ నుంచి బయటపడతారని పాఠశాల నుంచి కూడా మేము అప్పచెప్పగలమని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ పై విషయములన్నీ కూడా ఆలోచించుకొని మా పాఠశాల యందు మీ యొక్క పిల్లలను జాయిన్ చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరడమైనది. ఇప్పుడు మా పాఠశాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బిఎన్ మూర్తి గారు. ఈయనకు కంప్యూటర్ సైన్స్ రంగంలో 25 సంవత్సరాల అనుభవముంది. గతంలో 6 సార్లు జాతీయ స్థాయి సైన్స్ ఫేర్లలో పాల్గొని విద్యార్థులను ఎంతో ప్రోత్సహించారు. తన కుమార్తె ప్రజ్ఞాలహరిని తాను పనిచేసే పాఠశాలలో చదివించి ఉన్నత స్థాయికి చేర్చారు. మూర్తిగారు 2024 డిసెంబర్లో IIIT బెంగళూరు నుండి డేటా సైన్స్ కోర్సును పూర్తి చేశారు. అంతేకాకుండా ఈయన తయారు చేసిన ఫ్లెక్సిబుల్ లంబార్ సపోర్ట్ అసెంబ్లీకి 2022లో పేటెంట్ కూడా లభించింది. ఇలాంటి అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు వద్ద విద్యార్థులు నేర్చుకోవడం నిజంగా అదృష్టికరం. రాబోయే కాలంలో విద్యార్థులకు ఏ విధంగా బోధన అందించాలనుకుంటున్నారు, వారి భవిష్యత్ లక్ష్యాలేమిటి అనే విషయాలను బిఎన్ మూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు బిఎన్ మూర్తి. నేను లాస్ట్ ఇయర్ అంటే 2025 జూన్లో చంద్రపాలెం హై స్కూల్ నుంచి గున్నెంపూడి హై స్కూల్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. దీనికి అనుగుణంగా మనం కూడా ప్రయత్నించాలి. ఆ టెక్నాలజీతో పాటు మనం కూడా పరుగులు తీస్తుండాలి. నేను కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని కొన్ని ఫిజిక్స్ ఐటమ్స్, ఫిజిక్స్కి కావాల్సినవి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, అలాగే కెమిస్ట్రీకి సంబంధించినట్టు సాల్ట్స్, కెమికల్స్ అన్ని కొని పెట్టుకున్నాను. సైన్స్ ల్యాబ్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాను. అయితే నేను విద్యార్థులతో చెప్తుంది ఏమిటి అంటే, సైన్స్ అనేది ప్రయోగాలు చేస్తారు. రిజల్ట్స్ని సొంత వాక్యాల్లో ఏదైతే అర్థమైందో సొంత వాక్యాల్లో రాసినట్లయితే సైన్స్ అర్థమైనట్టు, కాన్సెప్ట్ బాగా అర్థమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంచేత మా స్కూల్లో విద్యార్థులకి ఇలాగే నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. ప్రతి విద్యార్థి కూడా ప్రయోగాలు చేసి ఆ రిజల్ట్స్ని బుక్లో రాస్తారనమాట.
పేపర్ని ప్రజెంట్ చేస్తారు. ఈ విధంగా సైన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి పేరెంట్ కూడా కోరుకునేది ఒకటే, తన కొడుకు కానీ కూతురు కానీ బాగా చదువుకోవాలి, ఐఐటి, ఎన్ఐటి లేదా ఎంసెట్లు వీటిలో రాణించాలి. దీనికోసం ఏం చేస్తానంటే మా స్కూల్లో అంటే అకాడమిక్స్లో బాగా ముందున్నటువంటి పిల్లలకి ఐఐటి ఫౌండేషన్ కోర్స్ని ఏర్పాటు చేసాం. మెటీరియల్ అది రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి ఏంటంటే స్టిచ్చింగ్ నేర్పడం స్టార్ట్ చేసాం. దానికోసం ప్రత్యేకంగా ఏంటంటే 2 సూయింగ్ మిషన్లు కొని స్కూల్లో ఉంచాను. ఈ పిల్లలు నేర్చుకుని రేపు బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్ డిజైన్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. జీవితంలో వాళ్ళు డబ్బు కోసం కానీ దేనికైనా ఎక్కడో దూరాలు పోవక్కర్లేదు, ఉన్న ప్లేస్లోనే వాళ్ళ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఉద్దేశంతో స్టిచ్చింగ్ అని స్టార్ట్ చేసాం. రెండోది సైన్స్ క్లబ్. సైన్స్ క్లబ్లో భాగంగా ఒక పాడైపోయినటువంటి పోస్టోక్ ఇంజిన్ స్క్రాప్ని తీసుకొచ్చి స్కూల్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి వాళ్ళని కూర్చోబెట్టి ఆ లోపల భాగాలను విడదీసి చూపించాం అన్నమాట. అవి ఎలా కదులుతాయి, ఎలా పనిచేస్తాయి, ప్రెజర్ ఎక్కడ వస్తుంది, ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, మొత్తం పోస్టోక్ ఇంజిన్ పనిచేసే విధానాన్ని మా పిల్లలు చూపించాం. వాళ్ళు దాన్ని అసెంబ్లీ చేయగలుగుతారు కూడా. దీనివల్ల ఏంటంటే తెలివైన విద్యార్థులు అయితే వాడికి భవిష్యత్తులో మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనేటువంటి కుతూహలం పెరుగుతుంది. లేదు యావరేజ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నచ్చిన చోట ఎక్కడికి వెళ్ళి ఒక గ్యారేజ్ని సెటప్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా జీవితంలో జీవనోపాధిగా ఉపయోగపడుతుంది. ఈ ఉద్దేశంతో పోస్టోక్ ఇంజిన్ అసెంబ్లీని మేము ఏర్పాటు చేసాం. దాన్ని కూడా విద్యార్థులు అందరూ నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్నందుకు నేర్చుకుంటారు. నాకు 2001 నుంచి ఇప్పటిదాకా కూడా కంప్యూటర్ సైన్స్ విషయంలో ఏదో కొత్త విషయం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటున్నాను. నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంచేత మా పిల్లలకి ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే HTML కోడింగ్, వెబ్ డిజైనింగ్, అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒక డేటాబేస్ నేర్పుతాను. వాళ్ళు చిన్న ప్రాజెక్ట్ చేయిస్తాను. అలాగే లేటెస్ట్ AI టూల్స్ వచ్చాయి కదా, వాటిని ఉపయోగించి వెబ్సైట్స్ ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తాను. ఇందులో పిల్లలందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికోసం చెప్పేసి నేను 3 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నాం. ఒక చిన్న ల్యాబ్ స్టార్ట్ చేసాం. భవిష్యత్తులో మరికొన్ని కంప్యూటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ 3 కంప్యూటర్స్తో నేను ల్యాబ్ స్టార్ట్ చేశాను. దీంతో మా పిల్లలకి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్స్ అన్ని నేర్పడానికి మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇవి మన స్కూల్లో ఉన్నటువంటి ఫీచర్స్. మా స్కూల్లో ఎవరైతే చదువుతారో మా స్కూల్ పిల్లలందరూ కూడా వాళ్ళకి 10th క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి ఏదో ఒక స్కిల్ నేర్పిస్తాను. అదే కంప్యూటర్ సైన్స్లో నెంబర్ 1 అవుతాడు, లేదా పోస్టోక్ అసెంబ్లీలో నెంబర్ 1 అవుతాడు, లేదా స్టిచ్చింగ్లో మంచి ఎఫిషియెంట్ వర్క్ అవుతాడు. స్టిచ్చింగ్ పని నేర్చుకుంటాడు, ఫ్యాషన్ డిజైన్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన స్కూల్లో చదివే విద్యార్థులకి 10th క్లాస్ సర్టిఫికేట్ అదొకటే కాదు, 10th క్లాస్ పాస్ అయ్యే సర్టిఫికేట్తో పాటు ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాడు. ఈ విధంగా మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్నాం. దీనికి మీరందరూ కూడా ఎటువంటి సంశయం లేకుండా పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయొచ్చు. నా శక్తివంచన లేకుండా నేను విద్యార్థులకి నా దగ్గర ఉన్నటువంటి విద్యనంతా కూడా వాళ్ళకి నేను అందిస్తాను. మిగతా టీచర్లు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు కూడా వినండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే రాబోయే విద్యా సంవత్సరంలో నిర్వహించబోయే కార్యక్రమాలు, విద్యార్థుల అభివృద్ధి కోసం చేపట్టే కొత్త కార్యక్రమాల గురించి బయాలజీ ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు చంద్రశేఖర్. నేను గత డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మన గున్నెపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు బయాలజీ ఉపాధ్యాయుడిగా రావడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నేను విశాఖపట్నంలో టీచింగ్లోని అనుభవం ఉన్నవాడిని. నేను కొత్తగానే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మన పాఠశాలకు రావడం జరిగింది. అయితే మన పిల్లలు చాలా నైపుణ్యాలు ఉన్నవాళ్ళు. వాళ్ళకి మనం మరింత మా అనుభవాన్ని జోడిస్తే ఇంకా బాగా అవ్వగలని మా నమ్మకం. నా సబ్జెక్ట్ పరంగా చూస్తే మనకి మంచి ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఉంది మనకి బాగా. ఆ ల్యాబ్ లో వాళ్ళే ప్రయోగాలు చేసి సైన్స్ నిజాలని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఎంతైనా ఉంది. తర్వాత పిల్లలు మేము ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వచ్చి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా జరుగుతుంది బాగా. అదేవిధంగా ఇక్కడ టీచర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు సొంతంగా చార్ట్లు వేసుకొని వాళ్ళ డయాగ్రామ్ స్కిల్, బొమ్మలు వేసే డయాగ్రామ్ స్కిల్ ని వాళ్ళు పెంచుకుంటూ అదేవిధంగా ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ విషయానికి వస్తాయి
ఇంగ్లీష్ లో మాట్లాడేది నెమ్మదిగా పెంచుకోగలుగుతున్నారు. ఇక్కడ టీచర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు నెమ్మదిగా ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా పెంచుకోగలుగుతున్నారు. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్, మన తలరాత మార్చే దాంట్లో మన చేతి దస్తూరి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ప్రధానం. మేము ఇచ్చిన ట్రైనింగ్ తో, హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్ అనే ట్రైనింగ్ తో వాళ్ళు చక్కగా వాళ్ళ దస్తూరిని హ్యాండ్ రైటింగ్ మార్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పేపర్ మీద మీరు చూసామంటే చక్కని హ్యాండ్ రైటింగ్ తో వాళ్ళు మనకు కనపడడం జరుగుతుంది. అదే విధంగా 10th క్లాస్ తోనే కాదు, వాళ్ళ భవిష్యత్తులో డాక్టర్ అవుదామనే ఎయిమ్ తో ఉన్న విద్యార్థులకి నీట్ అనే పరీక్షకి ఇప్పటి నుంచే 6th క్లాస్ నుంచే నీట్ పరీక్షకు కావాల్సిన ఒక బేస్మెంట్ కోర్స్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. దానికి తగిన మెటీరియల్, పుస్తకాలు, టీచింగ్, వీడియోస్ ఇవన్నీ కూడా మనం మన స్కూల్లోనే పిల్లలకు చెప్పి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఫేస్ చేయబోయే నీట్ ఎగ్జామ్ ని సునాయాసంగా రాసేటట్టు, భయం లేకుండా రాసేటట్టు మేము తయారు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. దానికి మీ సహకారం కావాలనుకుంటున్నాం. ఇప్పుడు గున్నెంపూడి జడ్పీ హైస్కూల్లో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ఎం అప్పలరాజు గారి గురించి తెలుసుకుందాం. అప్పలరాజు గారు ఎంఏ తెలుగులో ఉత్తీర్ణత సాధించి స్లెట్, నెట్ పరీక్షలలో కూడా ఉత్తీర్ణులై భాషా పండిత శిక్షణ పొందిన ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడు. ఈయన తెలుగులో అనర్గళంగా, నిర్మలంగా మాట్లాడగల సామర్థ్యం కలిగిన వ్యక్తి. నేటి కాలంలో మనం మాట్లాడే ప్రతి 2 వాక్యాల్లో ఇంగ్లీష్ పదాలు కలిసిపోతున్నప్పటికీ ఈ మాస్టారుగారు మాత్రం ఎలాంటి ఇంగ్లీష్ పదాలు ఉపయోగించకుండా శుద్ధమైన తెలుగులో బోధించడం ప్రత్యేకత. అంతేకాకుండా ఈయన రచయితగా కూడా పేరు పొందారు. తారక రామశతకము, కోదండ రామశతకము వంటి పుస్తకాలను రచించారు. విద్యార్థుల్లో తెలుగు భాషపై ప్రేమ, గౌరవం పెంపొందిస్తూ భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై అప్పలరాజుగారి మాటల్లో మరింతగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎంజీవి అప్పలరాజు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండెంపూడిలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను ఎంఏ తెలుగు ఉత్తీర్ణత సాధించి స్లెట్ నెట్ అర్హత సాధించాము. 2009 ESCలో తెలుగు ఉపాధ్యాయునిగా స్థిరపడ్డాము. ఇప్పటికీ ఉద్యోగంలో చేరి 16 సంవత్సరాలు నిండింది. మరి సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయుని నేను. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తెలుగు భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఉన్నత పాఠశాల గుండెంపూడి హై స్కూల్లో పిల్లలు తెలుగు రాయడంలో చాలా చక్కగా రాస్తున్నారు, చదువుతున్నారు. 70% మంది పిల్లలు తెలుగు చక్కగా రాయగలుగుతున్నారు, అలాగే చదవగలుగుతున్నారు కూడా. మిగతా 30% మంది పిల్లలు కొంచెం రాయడంలో, చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. వారికి భాషా స్థాయి పెంచడానికి అక్షర దోషాలు లేకుండా, భావదోషం లేకుండా, భాషా దోషం లేకుండా రాయటకు మేము కృషి చేస్తున్నాము. రానున్న సంవత్సరంలో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాము. మరి మాతృభాష, మన మాతృభాష తెలుగు అనేది మన మాతృభాష కావడం వల్ల భాషను నేర్చుకోవడం ముఖ్యంగా నైతిక విలువలు పెంపొందుతాయి. తల్లిదండ్రులతో, గురువులతో సహా విద్యార్థులతో ఏ విధంగా మెలగాలో భాషలో ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి తెలుగు భాషను నేర్చుకోవడం వల్ల, తెలుగు మాట్లాడడం వల్ల విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి మాతృభాషపై మమకారం కలిగి ఉంటే తల్లిదండ్రులపైన, అలాగే భాష పైన, దేశం పైన కూడా భక్తి కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగు మాట్లాడండి, తెలుగు నేర్చుకోండి, తెలుగును జీవింపచేయండి. ఇప్పుడు మా గున్నెంపూడి జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల శారీరక దృఢత్వం, క్రీడా ప్రతిభను అభివృద్ధి చేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ గారి గురించి తెలుసుకుందాం. ఈయన బీపీఎడ్ కోర్సు పూర్తి చేసి విద్యార్థులను క్రీడలు, ఆటలు మరియు యోగాలో ప్రావీణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దడంలో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్, ఖోఖో, అథ్లెటిక్స్ మరియు యోగా వంటి క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి శారీరక సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టుభావం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను విద్యార్థుల్లో పెంచుతున్నారు. ఇప్పుడు ఈ విషయంపై ఫిజికల్ డైరెక్టర్ గారి మాటల్లో మరింతగా. అందరికీ నమస్కారం అండి. నేను మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీటీ సార్ని. ఇటీవల వచ్చినటువంటి డిఎస్సిలో నేను కొత్తగా అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. మన పాఠశాలలో ఎంతో ఆరోగ్యకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. మన జీవితంలో క్రీడలు అనేవి చాలా అవసరం. చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం. క్రీడల ద్వారా మన శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. నెక్స్ట్, మన క్రీడల ద్వారా ఒక వ్యక్తికి క్రమశిక్షణ కానివ్వండి, నాయకత్వ లక్షణాలు కానివ్వండి,
అభివృద్ధి చెందుతాయి అన్నమాట. సహనం ఇలాంటివన్నీ కూడా విద్యార్థులకి చిన్న దశ నుంచే అభివృద్ధి చెందుతాయి. మన పాఠశాలలో మంచి గ్రౌండు మరియు ఆట వస్తువులు అనేవి ఉన్నాయి. దీనిని ఉపయోగించుకొని మనం మన పాఠశాలలో యోగా, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ క్రీడల పట్ల మంచి ఆసక్తిని చూపించడం అనేది కూడా జరుగుతుంది. మనం మన భవిష్యత్తు ప్రణాళిక అనేది విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించేలాగా మనం శిక్షణ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ.